ఎన్నికల అనంతరం ఉద్రిక్తతలు చల్లారడం లేదు. రెండు ఆయన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక 50 మంది 60 మంది వచ్చి ఒక బీసీ నాయకుడి మీద గలాట్ చెందడము ఇది బాధ్యత కాదు. చాలా మంది మీరు ఎమ్మెల్యే కాకముందే మీరు ఇట్లుంటే ఎమ్మెల్యే అయితే ఇంకా ఏ విధంగా ఉంటుంది. ఇంట్లో ఎవరు లేని క్షణంలో వచ్చేసి ఒక 50 మంది 60 మంది వచ్చి మద్యం సీసాలు, గలాట్లు, రచ్చలు, రాళ్ళతో ఎవరైనా మనిషి ఉన్నప్పుడు మీరు వచ్చినా దాన్ని సమర్థాను. ఎవరు లేనప్పుడు వచ్చి మీరు ఏం చేద్దామన్నాడు. ఒక నాయ బ్రాహ్మణుల్ని, ఒక బీసీ లీడర్ని మీరు ఇంత భయభ్రాంతులు చేసి 50 మంది పంపించి మద్యం సీసాలు, గలాట్లు, అరాచకాలు, ప్రభుత్వం రాకముందే ఇట్లుందే, ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంటుంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తతలు చల్లారడం లేదు. రెండు పార్టీల పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా రాయచోటి లక్ష్మీపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లలో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఏపీలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తతలు చల్లారడం లేదు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీ. మొత్తాన్ని చూసుకుంటే ఎన్నికల అనంతరం ఎన్నికలైతే పోలింగ్ రోజు అయితే మొత్తం కూడా అన్ని చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడైతే గొడవలు అయితే మొదలయ్యాయి. ఇటు అన్నమయ్య జిల్లాలో కూడా నిన్న అర్ధరాత్రి కూడా నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారంటూ కూడా ఫిర్యాదు అందుకున్న నేపథ్యంలో పోలీసులు హుటాహుటిన కూడా అక్కడ చేరుకొని వారు విచారణ కూడా చేపట్టారు. నిజంగా ఇది టీడీపీకి సంబంధించిన వారే చేశారా, లేకపోతే ఇతనికి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా కవింపు చర్యలు పాల్పడ్డారా అనే దిశలో కూడా పూర్తిగా పోలీసులు అయితే కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇటు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కూడా అందుబాటులో లేకపోవడంతో అందుబాటులో లేని సమయంలో కూడా దుండగులు దాడి చేశారని చెప్పేసి కూడా వారందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటు అన్నమయ్య జిల్లాలో కానివ్వండి, అటు జమ్మలమడుగు కానివ్వండి, కడపలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా అన్ని పోలీసులు అయితే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. జమ్మలమడుగులో కూడా 144 సెక్షన్ విధించి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులకు గన్మెన్లను కూడా కేటాయించి అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇక మీద ఇలాంటి దాడులు జరగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టామని చెప్పేసి ఎస్పీ అడిషనల్ ఎస్పీ కూడా అక్కడ సంఘటన స్థలాన్ని కూడా చేరుకొని విచారణ అయితే చేపడుతున్నాం. ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే గుర్తించి పట్టుకుంటామని చెప్పేసి కూడా వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. Like